కాంగ్రెస్ పార్టీ రథసారథి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ వైఎస్ షర్మిలారెడ్డి పొద్దుటూరు వస్తున్న సందర్భంగా స్వాగతం సుస్వాగతం. ఏప్రిల్ 13వ తేదీ శనివారం సాయంత్రం 5 గంటలకు 1 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి రోడ్ షో మొదలవుతుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ షర్మిలతో పాటు రాష్ట్ర మీడియా చైర్మన్ తులసిరెడ్డి, మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీతలు హాజరవుతారు. రోడ్డు షో గాంధీ రోడ్డు, టీబీ రోడ్డు, రాజీవ్ సర్కిల్ మీదుగా శివాలయం సర్కిల్ చేరుకుంటారు. అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కావున పొద్దుటూరు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి అభిమానులు తప్పక విచ్చేసి సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి. ఇట్లు పీఎండీ నజీర్, కాంగ్రెస్ పార్టీ పొద్దుటూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ సిపిఐ రామయ్య, సిపిఎం సత్యం. ఈరోజు ఈ సమావేశము రేపు ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంగా ఆమె కడప జిల్లా అభ్యర్థి కాబట్టి క్యాన్వాస్కి వస్తున్నారు. ఆ సందర్భంగా రేపు సాయంత్రము 5 నుంచి పొద్దుటూరులో ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 1 టౌన్ సర్కిల్ కాడ నుంచి మొదలు ఇక్కడ మీటింగ్ జరుగుతుంది. 1 టౌన్ సర్కిల్ అయిన తర్వాత పాదయాత్ర, బస్సు యాత్ర ప్రకారము గాంధీ రోడ్ వెంబడి పోయి విజయకుమారాల దగ్గర నుంచి రాజీవ్ సర్కిల్ నుంచి పుట్టపర్తి సర్కిల్ వరకు వెళ్తారు. పుట్టపర్తి సర్కిల్లో కూడా మీటింగ్ జరుగుతుంది. తర్వాత అప్పటికి పొద్దుటూరులో ఇచ్చిన టైము 9 వరకు ఉంది కాబట్టి 9 లోపల సమావేశాలని ముగించుకుంటారు. ఆ విధంగా రేపు జరుగుతుంది. ఈ సందర్భంగా ఆమెకు మద్దతు ఇచ్చేయడానికి మన ప్రజా సంఘాలు, భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఎం, ఎంపీజే వీళ్ళందరూ, ఇండియా కూటమి, వీళ్ళందరూ వచ్చి వాళ్ళంతా మేము మద్దతు అని ఈరోజు తెలిపేయడానికి సమావేశానికి రావడం జరిగింది. వారికి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే రేపు ప్రజలు కూడా ఆలోచించండి. షర్మిల గారు జగన్ ముఖ్యమంత్రికి సోదరి. నేను జగన్ వదిలిన బాణాన్ని అని 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి జగన్ గెలుపుకు, జగన్ సీఎం అయ్యడానికి పాటుపడిన వ్యక్తి ఈరోజు జగన్ను ఏ విధంగా విమర్శిస్తాదో కొంచెం గమనించండి. ఎవరో చెప్పుడు మాటలు అవసరంలే, సొంతం కుటుంబ సభ్యులే వచ్చి ఆయన గురించి ఏం చెప్తారో ప్రజలంతా విని ఆలోచించి కేవలం ఎలక్షన్లలో వచ్చే చిన్న చిన్న ఆర్థిక లాభాలకు లొంగకుండా ఆమె చెప్పిన మాటలు విని ఆమెకు సహకరించి ఆమెకు ఓటేసి తమ మనసు మార్చుకోవాల్సిందిగా ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సమావేశానికి అందరూ హాజరై మీరంతా ఆమె సభను జయప్రదం చేసి ఆమె పొద్దుటూరు గౌరవాన్ని నిలబెట్టవలసిందిగా మిమ్మల్ని అంతా సవినయంగా కోరుకుంటున్నాను.